అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. 100 కోట్ల మోసం, మైక్రో ఫైనాన్స్ పేరిట రామావత్ మధు టీం వసూల్. ఒక్కటి చెప్తాను వినురు ప్రజలారా, నిజం చెప్తున్నా, మీ అందరికి తెలిసింది. మనల్ని ఎవడో మోసం చేయడు, మనల్ని మనోడే మోసం చేస్తాడు. మీ అందరికి తెలిసింది. మన కులపోడో, మన దోస్తుగాడో, మన అన్ననో, మన తమ్ముడో, మన బావనో, ఎవడో ఎవరైనా మంచిదే, నమ్మిచ్చి గొంతు కోసేది మనోడే. చెప్తున్నా కదా. ఇక్కడ గిరిజనులే టార్గెట్గా దందా, మంగ్లీ పేరుతో దోపిడీ, మైక్రో ఫైనాన్స్ పేరిట రామావత్ మధు టీం వసూల్. ఈ రామావత్ మదనట అయినా లంబాడీ జాతికి చెందిన వ్యక్తి. ఎవరిని మోసం చేసిండు? మళ్ళా లంబాడీలనే మోసం చేసిండు. రజూడిగా గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ అనుకుంటా గిరిజనులకే నమ్మించి మోసం చేసి పంగనామం పెట్టిరు వీళ్ళు. దగ్గర 100 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇది 100 కోట్లతోనే ఆగుతుంది అనుకుంటున్నారా? కాదు, 1000 కోట్ల దాకా చేరింది. ఇగో కొత్త కొత్త ప్రూఫ్లు బయటపడుతున్నాయి. ఇగో ఈసారి ప్రామిసర్ నోటు బయటపడ్డది. మంగ్లీ కేసు విషయంలో కొత్త కొత్త వ్యక్తులు బయటకు వస్తున్నారు. ఎవడు ఎంత మోసం చేసిందన్నది అంతు చిక్కుతలేదు. కేవలం రామావత్ మధు అనే ఒక వ్యక్తి 100 కోట్లు వసూలు చేస్తే మంగ్లీ ఎన్ని కోట్లు వసూలు చేయాలి? మంగ్లీతో ఉన్న అనుచరులు ఎన్ని కోట్లు వసూలు చేయాలి? ప్రజలారా ఒక్కసారి గమనించండి. నేను అందుకే ఏమన్నా, బయటోడు ఎవడు మనల్ని మోసం చేయడు. మన కులపోడు, మనం నమ్మిన బంటో, మన దోస్తులు, మన అన్నలో తమ్ములో, మనోళ్ళే మనల్ని నిండా ముంచి వాళ్ళు బయటపడతారు. ఎస్, ఇక్కడ చూడు, ఇదే జరిగింది. ఎంత తెలుసా? ముఖ్యంగా లంబాడీలే టార్గెట్ అట. రామావత్ మధు అనేటైనా లంబాడీ, ఆయన టార్గెట్ పెట్టుకునే వాళ్ళు లంబాడీలోనే. వాళ్ళైతేనే నమ్ముతారు మనం చెప్పినట్టు అని చెప్పి మళ్ళా ఎట్లా హైఫై రిచ్గా మెయింటైన్ చేసిండట. ఏం చెప్పిండాడు తెలుసా వాళ్ళకు? బాబా ఏం తెలివే. నిజంగా ఈ తెలివి విషయంలో మానవుని మెచ్చుకోవచ్చు. మంచి పనికి వాడే ఉంటే మాత్రం బాగానే ఉండదు, కానీ లంగ పని కోసం వాడిండు కాబట్టి ఇది నిజంగా అధ్వానం అయిపోయిందాడ. ఎట్లా చెప్పిండాడ వీళ్ళకంటే ఒకసారి చెప్తా మీకు. ఈ ప్రామిసర్ నోట్ చూడు బయటపడ్డది. ఇక్కడ 1 crore రూపీస్ ఓన్లీ. ఇక్కడ రాసిన ప్రామిసర్ నోటు మీద సంతకం పెట్టిండు ప్రజలు. అంటే ప్రామిసర్ నోటు మీద ఉత్తగా సంతకం పెడతారు ఎవరన్నా? పెట్టరు. ఎందుకు పెడతారు? ప్రజలు అసలే పెట్టరు. ప్రజల దగ్గర నుంచి చూడడానికి డబ్బులు తీసుకుంటే తప్ప ప్రామిసర్ నోటు మీద సంతకం పెడతారు. ఒక 100 రూపాయలు అప్పు ఇస్తేనే మనం ప్రామిసర్ నోటు మీద రాసుకుంటాం. అప్పు ఇవ్వకుండా ప్రామిసర్ నోటు మీద రాయం కదా. ఇక్కడనే తెలుస్తుంది వీళ్ళు ఎంత స్కామ్ చేసిర్రో. ఈ ప్రామిసర్ నోటు చూస్తా అంటేనే తెలుస్తున్నది ఎన్ని 100 కోట్లు స్కామ్ చేసిర్రో వీళ్ళు. ఇంకోటి ఇలా ట్విస్ట్ చెప్తే నూరి, మంగ్లీ రామావత్ మధు వీళ్ళిద్దరే బయటకు వస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక 3వ సంస్థగా ఉన్న మైక్రో ఫైనాన్స్ పేరు బయటకు వస్తలేదు. దానికి రిజిస్ట్రేషన్ ఏమున్నది, దాని జిఎస్టీ నెంబర్ ఏంది, ఆ మైక్రో ఫైనాన్స్ పేరేంది, అది ఎంతమంది డిపాజిట్లు తీసుకున్నది, ఎంతమందికి డిపాజిట్లు వేయగొట్టింది, అలా ఖాతాలు ఎన్ని ఉన్నాయి, దాన్ని సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది, దాని మేనేజ్మెంట్ ఏది, ఇదన్నీ బయటకు వస్తలేదు. కేవలం మంగ్లీ స్కామ్ చేసింది, రామావత్ మధు పైసలు వసూలు చేసిర్రు అంటున్నారు అంతే. ఈ రెండే నడుస్తున్నాయి. కానీ నేను చెప్పింది ఇంటర్నల్గా ఉన్న ఇవన్నీ బయటకు వస్తున్నాయా? మంగ్లీ స్కామ్ చేసిందా చేయలే అనే దాని గురించి మనం వెరిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలా? ఆమె పెట్టిన మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉన్న మొత్తం సిస్టాన్ని మొత్తం ఒక్కసారి డేటా తీస్తే ఎంతమంది డిపాజిట్ చేసిరు, ఎంతమందిని ముంచింది, ఎంతమందికి ఇచ్చింది అనేది మొత్తం పూర్తి డేటా బయటపడుతుంది కదా. ఒకవేళ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ నడిపింది అనుకో, ఫర్ సపోజ్గా, దానికి ఎండిగా లైసెన్స్ల పేర్లు అయినా కానీ, జిఎస్టీ అయినా కానీ, దాని పూర్తి సాఫ్ట్వేర్ ఏది ఉన్నా కానీ మంగ్లీ పేరు మీదనో ఈ రామావత్ పేరు మీదనో వీళ్ళ పేరు మీద వెళ్తాయి కదా. దాని మీద కూడా వెరిఫికేషన్ చేస్తే బయటపడుతుంది కదా. అందుకోసమే ఈ కేసును సిబిఐగా చెప్పాలి. ఇప్పుడు రామావత్ మధు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే రిచ్గా మెయింటైన్ చేయడం. ఆయనకు పైసలు కలిసి వచ్చినట్టున్నది. ఎట్లా అంటే చూడుగో, ఇలా ఏం చెప్పి నమ్మించినాడో వీళ్ళకి చెప్పాలా? బాబా ఇది ప్రజలు ఉత్తగానే నమ్ముతారు ఈ ముచ్చట్లు చెప్తే. నాకు సిమెంట్ కంపెనీలు ఉన్నాయని చెప్పిండట, ఖరీదైన భూములు ఉన్నాయట, వైన్స్లు ఉన్నాయట. నాకు ఖరీదైన భూములు, సిమెంట్ కంపెనీలు, వైన్స్లు ఉన్నాయి, నాకు ఫుల్ డబ్బులు వస్తాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీకు ఎక్కువ రిటర్న్స్ ఇస్తా. ఎంత ఇక్కడ రిటర్న్స్ ఎంత అట చూడిగో.
చెప్తా ప్రజలారా, మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఛానల్ను షేర్ చేయండి. 10 నుంచి 15% మీకు రిటర్న్స్ ఇస్తా అని చెప్పానట. అంటే ₹1,00,00,000 డిపాజిట్ చేస్తే నెలకు 10 లక్షలు ఇస్తా అన్నాడట. మంచిగా రిచ్గా కార్లు వచ్చి తెల్ల బట్టలు వేసుకొని దిగి ఇక ఎట్లుంటుంది, ఇక మోసం చేస్తాడు. 10,000 20,000 అయినా మంచిదే. ఒక కార్ కిరాయి తీసుకొని వచ్చి మంచిగా నిండా ముంచడానికి పక్కా రిచ్గా మెయింటైన్ చేస్తాడు. ఒక కారు తీసుకొని వచ్చి షూ వేసుకొని షర్ట్ వేసుకొని మంచిగా ప్యాంట్ వేసుకొని కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఆ ఏసీ నుంచి దిగిన తర్వాత మన వాళ్ళకు కళ్ళు బైర్లుగా అమ్మినయ్యా. మా కొడుక వీళ్ళు పెద్ద సార్లేనే, వీళ్ళు ఏ పాటో ఇన్వెస్ట్మెంట్ పెడితే లక్షలు వస్తే మనం అనుకున్నారు. ఈ లంబాడి బిడ్డలు నమ్మిరు. ఇక మంగ్లీ పేరు చెప్పగానే మంగ్లీ అంటే మా బిడ్డే కదా, మా జాతికి చెందిన బిడ్డే కదా, అయ్యో నిజంగానే మనకు రిటర్న్స్ వస్తాయి కావచ్చు అని చెప్పి నమ్మిరు. నమ్మి కథం పట్టుకపోయి ఎంతెంత వేసిరాడు చెప్పన్నా, బాబా 210 మంది వేసిరాట. అలా హైయెస్ట్ అమౌంట్ వేసింది ఎవరు చెప్పన్నా, రామవతు రాములాట 7 కోట్లు వేసిండట, రామవతు శివ 4 కోట్లు వేసిండట, రామవతు హనుమాట 5 కోట్లు వేసిండట, రామవతు హరిసింగ్ 2 కోట్లు వేసిండట, రామవతు ఆర్య 60 లక్షలు వేసిండట, రామవతు శివ ₹1,00,00,000 వేసిండట, రామవతు పంతులు ₹1,00,00,000 వేసిండట, ఇంకో ఆయన 50 లక్షలు, రామ్నాథ్ చంటి అట 30 లక్షలట, రామవతు వినోద్ 15 లక్షలట. ఇగో వీళ్ళందరూ వేసిరట. ఇక్కడ చూడిగో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసం చేసింది ఎవరు, రామవతు మధు. పైసలు వేసింది ఎవరు, ఇగో ఈ రామవతు కుటుంబం. మొత్తం రామవతు కుటుంబమే పైసలు వేసింది. వీళ్ళు ఉన్నదంతా రామవతు ఫ్యామిలీనే మొత్తం. వీళ్ళందరూ పాలోళ్ళే మొత్తం. ఇక చూడు కథ. అంటే రామవతు మద అనేటోడు మొత్తం పాలలోనే ముంచుకుంటూ వచ్చిండు. నేనేం చెప్పినా, మనోడే మనల్ని ముంచుతాడు అని చెప్పన్నా, అర్థమైందా? మనోడు మనల్ని ముంచాడని చెప్పిన. ఆల్రెడీ ఇక్కడికో రామవతు 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 చూడియా. అంటే రామవతు కనీసం పాలోళ్ళు తాత చుట్టాలో ఎవరో ఉంటారు కదా, ఇక వాళ్ళనే ముంచిడు. పెద్ద అమౌంట్లు 7 కోట్లు 5 కోట్లు 60 లక్షలు 30 లక్షలు 70 లక్షలు 30 లక్షలు 15 లక్షలు ఇంతగానో ముంచిండు. చూడండి ప్రజలారా, మనోడే మనల్ని ముంచిండు. ఇక మొత్తానికైతే ఈ 100 కోట్ల మోసంలో ప్రామిసర్ నోట్ బయటపడ్డది. ప్రామిసర్ నోట్ తోటి మంగ్లీ బండారం కూడా బయటపడ్డది. రానున్న రోజులలో మంగ్లీ చెర్లపల్లి జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నది. మంగ్లీని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఏ క్షణమైన పోయే అవకాశం ఉన్నదట. ఈ స్కామ్లో మొదటిగా జైలుకు పోయేది మంగ్లీనేనట. ఎందుకంటే బంజారాబిడ్డ అని చెప్పి బంజారాబిడ్డలకే కుచిటో పెట్టి గుండు గీకి పంగనామం పెట్టి రోడ్డు మీద పడేసింది అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తున్నారు. మొత్తానికైతే ఇది జరిగిన కథ 100 కోట్ల మోసంలో. మీరు చూస్తున్న ఈ వీడియోలో మీకేమర్థమైంది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.